Hi, hello, this is Dheer. Welcome back to our YouTube channel, Village Experiments. 9, 2. అమ్మయ్య ఈరోజు మనం చేయబోతున్నాం రివెంజ్ ఛాలెంజ్. రివెంజ్ ఛాలెంజ్ నా పర్సనల్ కాబట్టి అక్కడి నుంచి అసలు సౌండ్ అనేది రాలేదు. మీరు లాస్ట్ వీడియోలో చూసినారు, నన్ను నేను ఫిఫ్త్ ప్లేస్లో ఓడిపోయి వచ్చినాను. అప్పుడు వీళ్ళు నా పర్మిషన్ లేకనే లిప్స్టిక్ పూసినారు. మొత్తం నన్ను చాలా కార్టూన్ మ్యాచ్ తయారు చేసినారు. దాంట్లో ఇంకా ఒక అద్మానమైనది ఏంటంటే లోకేష్ గారు నాకు ముద్దు పెట్టినాడు. అది ఇంకా వరస్ట్ పార్ట్. దాని గురించి చెప్పుకునే కూడా నాకు చాలా సిగ్గుగా ఉంది. ఇప్పుడు దీంట్లో పక్కా నేనైతే ఫస్టే వస్తానని, కానీ 5th ప్లేస్లో రాకుండా ఫస్ట్ వస్తానని చెప్తే మనకి చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోతుంది. 5th ప్లేస్ నాకు రాకుండా వీళ్ళలో ఎవరో ఒకరికి లిప్స్టిక్ అయితే నేను పూయాలనుకుంటా అన్న. దీంట్లో నేను పార్టిసిపేట్ చేస్తాను. వీళ్ళందరినీ ఓడికిపోయిన పర్లా 5th ప్లేస్ని నేను తీసుకోకున్నట్టు 4th, 3rd, 2nd, 1st ఈ ప్లేస్లో ఎక్కడున్నా పర్వాలేదు. వీళ్ళలో ఎవరికొరికి ఇప్పుడు పక్కన నేను లిప్స్టిక్ అయితే అప్లై చేయాల. పొరపాటుని ఈ ప్లాన్ రివర్స్ నాకు అస్సలు రాకూడదని. కరెక్ట్గా దీంట్లో అయితే అసలు ఆ తప్పు అయితే జరగదు. ఓకేనా? ఈ ఛాలెంజ్లో ఇక్కడ మీరు చూసినట్లయితే టోటల్ పింక్ పాంగ్ బాల్స్ ఉన్నాయి, అక్కడ ఫోమ్ కాయిన్స్ ఉన్నాయి. టోటల్ ఇట్లా పిచ్చేసి ఆడున్న ఫోమ్ కాయిన్ స్టిక్ అయ్యేటట్లు చేయాల. లేదు చూసుకో. ఓకే, ఇట్లా పిచ్చి పడి ఇట్లా స్టిక్ కావాలా. ఓకేనా? ఒక్కొక్క ఫోమ్ కాయిన్ కి ఒక్కొక్క బాల్ అనే స్టిక్ కావాలా. టోటల్ 10 ఫోమ్ కాయిన్స్ ఉన్నాయి. అక్కడ టోటల్ 10 బెలూన్స్ ఉన్నాయి. ఒక్కొక్క కాయిన్ కి ఒక బాల్ స్టిక్ అయిన వెంటనే ఒక్కొక్క బెలూన్ పాప్ చేయాల. అర్థమైందా? ఓకే, టైమర్ కూడా ఉంటుంది. ఎవరైతే తక్కువ టైంలో ఈ ఛాలెంజ్ ఫినిష్ చేస్తారో వాళ్ళు ఈ ఛాలెంజ్ లో విన్నర్. మేమే కాదు, మనం. అండ్ ఎవరైతే ఎక్కువ టైం తీసుకొని ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఈ ఛాలెంజ్ లో లూజర్స్. ఈ ఛాలెంజ్ లో ఎవరు ఫస్ట్ ఎవరు లాస్ట్ ఆడతారనేది నెంబర్స్ వేసి అయితే డిసైడ్ చేద్దాం. కమాన్ లోకేష్. నువ్వే ఇంకెవరు? ఓకే హర్ష. ఎవరికి? శివ. ఎవరికి? నాకే. ఎవరికి? ధీరజ్. ఎవరికి? హర్ష. ఎవరికి? ఇంకా లాస్ట్ ఇంకా 1st, 2nd, 3rd, 4th, 5th. టైమర్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 స్టార్ట్. అయిపోయింది. లేదా క్లియర్గా తుక్కోల పైన. 1 నో ఓ మిస్ అయిపోయింది. 2, 3 అందరూ ఇంటికి వచ్చింది. దీంట్లో అయితే రూల్స్ ఎట్లయినా వేసుకోవచ్చు, ఇట్లయినా వేసుకోవచ్చు. కానీ అవి అయితే ఫోమ్ కి స్టిక్ కావాలి అంతే. అవి పనుకున్నాయి బెండ్ కాకూడదు మళ్ళా. మొయ్యా 4. మంచి అక్యురసీతో వేస్తే తొందరగా అయిపోతుంది. 5 ఇంకా జస్ట్ 5 ఉన్నాయి అంతే. 6. 1 minute అయిపోయింది. 7. ఇంకా జస్ట్ 3 ఉన్నాయి. 8. దీంట్లో లాస్ట్కి వచ్చేసరికేనే టఫ్ అయిపోయేది ఛాలెంజ్లో. స్టార్టింగ్ అంతా ఈజీగానే ఉంటుంది, ఎందుకంటే ఎక్కడ వేసినా కూడా ఏదో దానికి స్టిక్ అవుతుంది. లాస్ట్కి వచ్చేసరికి ఇది గురి చూసి ఫోకస్ చేసి మంచి యాక్యురసీతో వేస్తేనే స్టిక్ అవుతుంది బాల్. పల్లె అది అవ్వదమ్మా.
అబ్బా 2 minutes అయ్యాక పడదు. 9. ఫస్ట్ దే లాస్ట్ గా వేస్తున్నాడు శివ. 10. 2 minutes 1 second. 2 minutes 1 second లో శివ అయితే ఛాలెంజ్ కంప్లీట్ చేసినాడు. టోటల్ 10 బెలూన్స్ పాప్ చేసినాడు, 10 balls కూడా స్టిక్ చేసినాడు. టైమర్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 start. 1. 2, 3, 4. అతుక్కో. అతుక్కో చెప్పు, అతుక్కో అని చెప్పు వాళ్ళకి. అతుక్కో అతుక్కోలే అతుక్కో అద్దా. డబల్. ఇదేం స్పిన్ కట్. బా 5. నిజము, అదృష్టం అంటే ఇట్లనే ఉంటుందేమో. అక్కడ వెళ్ళి పిచ్చి పడి మళ్ళీ ఈ లాస్ట్కి వచ్చి పడింది. 6 నీకు అర్థం కాదు, అట్లా వేస్తాను నేను. హాఫ్ స్పిన్ 7. అసలు లాస్ట్లో తీసే బాల్. 8. రెండే, 3 కూడా. అబ్బా 9. Just 1 remaining. అదేంది ఇది? అతుక్కో అతుక్కోనింది. 10. టైమ్ 53 seconds. 1 minute 53 seconds. ఇప్పుడైతే ధీర్ ఆడబోతున్నాడు. ఇది రివెంజ్ కోసమే అన్నాడు. లిప్స్టిక్ ధీర్ లాస్ట్ వీడియోలో లిప్స్టిక్ ధీర్ కాదు, మాటలు చూడు. లాస్ట్ వీడియోలో లిప్స్టిక్ ధీర్ అయినాడు. ఇప్పుడు చూద్దాం నువ్వు ఎట్లా ముద్దు పెట్టే లోకేష్ ఏమో. రివెంజ్ ని తీసుకుంటారో లేదో చూద్దాం. పద. ఛాలెంజ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 స్టార్ట్. ఎయికినప్పుడే 1, 2. No. Empire decision is final decision. No. Hey. నీ వాసన ఇస్తాను ఎక్కువ. అతుక్కో 4. లేదులే. 1 minute అదే పడింది ఆల్రెడీ. పడింది. ఇవి ఉన్నాయి కదా ఆల్రెడీ. 6. ఏం చేయలేం. 5 సమయం ఇది. 5 కంప్లీట్ చేసుకున్నాడు. 1 minute 34 seconds. ఒక్కదాని మీద ఎన్ని బాల్ వేస్తున్నాడు. అయిపోయింది. మధ్యలో అది ఎన్నిసార్లు పెడతారు? అది అయిపోయింది. ఇది 7 ఉన్నాయి. 8.
2 minutes అయితే కంప్లీట్ గా అయిపోయింది. ఏరుకొచ్చుకో. ఇంకా 2 ఉన్నాయి. ఆ 2 ఎన్ని సెకండ్స్ వేస్తాడో చూద్దాం. ఇంకా ఒక్క బెలూన్ అయితే ఉంది. అయ్యాలకు బాగా ఏరుకుంటాడు. కింద ఉంది అది పూర్తిగా. 3 minutes అయిపోయింది. 3 minutes మళ్ళా నీకేలే. 3 minutes 4 seconds లో అయితే మొత్తం 10 బెలూన్లు పగలగొట్టాడు ధీరజ్. 4th లోకేష్. చూద్దాం నన్ను బీట్ చేస్తాడో లేదో. పక్క నన్ను బీట్ చేస్తాడని అనుకుంటానా. ఓకేనా? టైమర్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 స్టార్ట్. నో వన్ తీసేయి. 2 3 4 40 seconds के 4 వేసినాడు. 5 6 1 minute కంప్లీట్ అయింది. yes ఇదే ఓయో నీ ఆడాడు మే. ఆడుంది చూడు ఆ ఊర్లో. అది తీసేసారు సా. ఆడే అమ్మా ఆ పైన 2 ఆలు తప్పుతుంది. ఇంకా 2 minutes కూడా కాలే. నన్నైతే దాటేసినాడు. సెల్ఫిష్ ఆలోచిద్దు మోనో. హర్షాన్ ఇది రివెంజ్ ఛాలెంజ్. శివాన్ ముందు దాటేసినాడు. నేను ఇంకా ఆడలే. హర్షాన్ని ఆడలే. శివాని నన్ను దాటేసినాడు. వాళ్ళు ఎరుకోపో శివాకైతే ఆనందం అవుతుంది. హమయా సాయిరామ్. లేదు అతుక్కోదుగా. ఏరుకో బాల్ ఏరుకో. 32 seconds. కానీ లాస్ట్ ఒక్క సెకండ్ లో నేను లాస్ట్ ఛాలెంజ్ ఓడిపోయినా. ఇప్పుడు చూద్దాము. ఒకటి ఇట్లా పడిపోయింది. ఇప్పుడు దాన్ని మళ్ళా పెడతామా? మళ్ళా ఎరుకొచ్చుకో. మోసం ఆడితే అట్లే ఉంటది. అదే అయ్యా చూద్దాం. రివెంజ్ ఛాలెంజ్. ఇంకేం నో 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 నో. అందుకే పిచ్చి ముందరికి ఇంకా అయిపోయింది. అట్లా ముందరికి టైం వేస్ట్. లిప్స్టిక్ ధీరజ్ అయితే ఆనందం పట్టలేకుండా ఆనందంగా రివెంజ్ ఛాలెంజ్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా. ఒకటి డైరెక్ట్ లిప్స్టిక్ ఇంకా హర్ష మా అయ్యో చేస్తావా లాస్ట్ అబ్బా ఒక్కటైతే పెండింగ్ ఉంది. ముక్కుండే పో ముక్కుండే
ఓ నీ ఛానల్ ముక్కోలే ఫస్ట్ ముక్కోలే ముక్కినా కూడా కాదాడా 5 minutes అయింది. ఇంకొంచెం వెనక్కి పడే నో ఓకే దాన్ని అయితే కన్సిడర్ చేద్దాం. ఆల్రెడీ టైం ఎంత అయిపోయింది? 5 minutes 46 seconds. 5 minutes 46 seconds. ఫిఫ్త్ అండ్ లాస్ట్ ప్లేయర్ హర్ష. చూద్దాం గేమ్ డిసైడర్ ఎట్లయినా కానీలే ఏదైనా డిసైడ్ కానీ వాడే లాస్ట్. ఓకే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఎవరు వచ్చిందా మనందరిలో తక్కువ టైంలో? మోనుని బీట్ చేస్తాడో లేదు, మళ్ళా శివ మోనుని బీట్ చేస్తాడో లేదు చూద్దాము. అండ్ హర్ష లోకేష్ని బీట్ చేసేది అయితే ఇంపాసిబుల్, ఎందుకంటే చాలా ఫాస్ట్గానే ఆడేస్తాడు. చెప్పలేం ఎందుకంటే గ్యాల్ ఉంది కదా, మనం ఏం చేయలేం, నేచర్. ఓకే ఛాలెంజ్ స్టార్ట్స్ ఇన్ 3 2 1 స్టార్ట్. చాలా అయిపోయిపో. నీ అదృష్టం బాగుంది. అయ్య చాలా అదృష్టం బాగుంది. అయ్యో ఫోన్ మీద రోల్ వెళ్ళిపోతాను హర్ష అవన్నీ. ఏ గ్యాల్ రాలే ఇంకా హర్ష అదృష్టం ఉంది. నాకు ఎందుకు హర్ష లాస్ట్ వస్తాడేమో, డంబూర్ని కూడా బీట్ చేస్తాడు, క్లాస్ ఎత్తాడేమో అనిపిస్తాను. ఎందుకంటే అతుక్కోలేదేమో. కరెక్ట్ పడలే. కరెక్ట్ అతుక్కోలే అవి గట్టిగా అయినాయి. కరెక్ట్ పడితే గట్టిగా అయినాయి. ఒకటి. ఇంకా స్లో అచ్చా, ఇంకా స్లో. బాల్ మనం కౌంట్ ఎలా పడుతుందో ఫస్ట్ చూడాలి. స్లో 2 అది కింద పడలేదు, పల్లాలి. ఫస్ట్ మనం బాల్ పిచ్చి నిదానమే ప్రధానం పెద్దలు అన్నారు. ఓకేనా? హర్ష 1 minute అయిపోయింది. ఏం పడి వెళ్ళిపోతాను. పడు పర్లేదంట. 2 3 మళ్ళీ వేసుకో. ఫస్ట్ లాంగ్ వేసేసుకో. నిదానంగా 4 శివ మళ్ళీ వేసుకోవచ్చు. ఫస్ట్ లాంగ్ వేసుకో. శివ నో అడ్వర్టైజ్. అడ్వర్టైజ్ అంట అడ్వర్టైజ్ అంట అన్నాడు. గిఫ్ట్ అంతా ఇది. అందుకే భయం. అట్లా అనుకుంటే నేను లాస్ట్ ఛాలెంజ్ లో నన్ను అయితే బీట్ చేయలేకపోయాడు. నాదైతే క్రాస్ చేసేసాడు. శివాన్ కూడా క్రాస్ చేసేసాడు. ఇంకా నన్నే ఇంకా నెక్స్ట్ క్రాస్ చేసేది చూస్తానండి. ఓకే అతుక్కొని 5. అయ్యో ఏరుకొచ్చుకో. కాదు, దానికి ఎట్లా స్టిక్ చేపించేద్దామా? 3 times కరెక్ట్ దాని మీదే పడింది. అట్లా దాన్ని ఇట్లా కొద్దిగా ఇలా అంట అట్లా అది రా అది అట్లా చూడండి. ఇంకా 1 minute ఏరుకో నిదానం. ఇంకా 5 ఉన్నాయి. 6 ఇంకా 4. బా హర్ష ఏమింగ్ స్కిల్స్ నెక్స్ట్ లెవెల్. కరెక్ట్ దేని మీద వేయాలనుకుంటాడు, మంచిగా ఫోకస్ చేసి మంచి అక్యురసీతో కరెక్ట్గా వేస్తాడు. ధీరాజ్ ని కూడా క్రాస్ చేసేసాడు. ధీరాజ్ కూడా బీట్ చేయలేకపోయినాడు హర్ష. ఓకే ఇది కాదు, 5th వచ్చిన వాళ్ళు 4th వచ్చిన వాళ్ళకి పనిష్మెంట్ ముద్దు పెట్టింది. రాలేదు. ఇప్పుడు కరెక్ట్గా వేస్తే పడిపోతుంది. కామెంట్స్ హర్ష లిఫ్ట్ ఎట్లుంటాడు. సార్ నువ్వు అట్లా ఊహించుకో. ఆడుకుంటే లిఫ్ట్ వేసుకుంటే ఎట్లుంటావు. ఎంత మంచి ఫోకస్ చేసి చూస్తాన్నారు కదా హర్షని.
ఇదే ఫోకస్ చేయాలి. 4 minutes. అయిపోయింది. ఇంకొక 1 minute. దేవుడా 5 minutes కంప్లీట్ అయింది. ఇంకొక్కటి లాస్ట్ ఇంకా కింది కొంగు ఇట్లా పడుకో. ప్రతి ఒక్క సెకండ్ ఇంపార్టెంట్ దీంట్లో. పడుకో. 47 seconds క్రాస్ చేస్తే హర్ష లాస్ట్. 47 ఇంకా 27 seconds. ఇంకా 20 seconds. ఇంకా కింది కొంగు హర్ష. అది అదుకు అదో వాడికి కింద పడితేనే టచ్ అయితేనే ఇచ్చేసినాము వీడికి. అంతే. ఇంకా నిదానం. లిఫ్ట్కి ఎవరికో వస్తుంది అనుకుంటే ఎవరికో పోతుంది. నిదానం అంటే ఇంకా మనకు టైం ఉందిలే. అది చూడొచ్చు, లోకేష్ చూడొచ్చు, అంటే ఆనందంగా ఉన్నాడు. ముద్దు పెట్టి చూడు నువ్వే. 6 minutes 6 seconds. యాక్చువల్లీ కూడా ఇంత లేట్ కాదు, మీరు విన్నారో లేదో కావాలంటే వెనక్కి పోయి చూడండి. లోకేష్ ఆడేటప్పుడు హర్ష చెప్పిండేది 6 minutes 30 seconds అయిపోగొడతాడని చెప్పినాడు. యాక్చువల్లీ అది హర్ష టైమింగ్ అనమాట. హర్ష రివర్స్ అయింది. 30 seconds కాకపోయినా ఒక 24 seconds డిఫరెన్స్ అంతే. ఛాలెంజ్ లో ఫస్ట్ మోను వచ్చినాడు అండ్ సెకండ్ శివ, థర్డ్ నేనే అండ్ ఫోర్త్ లోకేష్, ఫిఫ్త్ రాల్సినాడు బై ఛాన్స్. ఫిఫ్త్ ఏది వచ్చినా ఎంజాయ్ చేస్తాడే హర్ష. పర్లేదు, గేమ్ ఈజ్ గేమ్ అంతే. ఛాలెంజ్ కామన్ గేమ్ లో చాలా స్పోర్టివ్ తీసుకున్నాడు హర్ష. ఇదైతే మంచి విషయమే. నా మాదిరి ఈగోకి పోయి మళ్ళీ రివెంజ్ ఛాలెంజ్ అని ఏం ప్లాన్ చేయాల. అట్లా ఏం ప్లాన్ చేస్తావా రివెంజ్ ఛాలెంజ్ అని? ఛాలెంజ్ ఉన్ని లేకుండా చూపిస్తాను. ఓకే, ఫస్ట్ మోను క్యాష్ ప్రైజ్ అయితే ఇచ్చేద్దాం మోనుకి. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఈ ఛాలెంజ్ లో క్యాష్ మనీ ఎంత క్యాష్ ప్రైజ్ ఎంత అనుకుంటాను? 500 రూపీస్. ఈసారి 500,000 ఏకంగా 1,500 రూపీస్ క్యాష్ ప్రైజ్. 1,500 రూపీస్ క్యాష్ ప్రైజ్ మోను. 1500. ఎందుకంటే 500 ఎందుకు లాస్ట్ వచ్చింది కాదు, కానీ ఈ మా టీంలో చాలా సేఫ్ గేమ్ ఆడేది మాత్రం మోస్ట్ మోనునే ఆడతాడు. సేఫ్ కాదు, టెక్నిక్ అట్లా ఫస్ట్ అట్లా ఫస్ట్ సెకండ్ రాడు ఎక్కువ, ఇట్లా ఫోర్త్ ఫిఫ్త్ కూడా రాడు ఎక్కువ. ఏదో తక్కువ ఛాన్సెస్ లో ఫస్ట్ వస్తాడు, తక్కువ ఛాన్సెస్ లో ఫోర్త్ ఫిఫ్త్, మోస్ట్లీ థర్డ్ ప్లేస్లో అయితే ఉంటాడు. ఎప్పుడు సేఫ్ గేమే. అది తెలివి అనుకోలో టాలెంట్ అనుకోలే అర్థం కాలే, లక్ అనుకోవాలా. అండ్ సెకండ్ శివ. నేను సెకండ్ పర్లేదు, గిఫ్ట్ ఇచ్చి లిఫ్ట్కి ఇల్లంట. 500 రూపీస్ క్యాష్ ప్రైజ్ ఇచ్చేంత కూడా ఉన్నాడు, పీక్కుంటాడు. ఏందో శివ. 100 రూపాయలు నువ్వే తీసుకో. 100 రూపాయలు థర్డ్ నేనే. 100 రూపాయలు 100 రూపీస్ క్యాష్ ప్రైజ్. ఎవరు గెలిచినారో వాళ్ళే తీసుకోకూడదు కాబట్టి ధీరాజ్ నాకు ఇచ్చేసినాడు. గెలిచే కష్టాలు సొమ్ము. రివెంజ్ లో ఓడిపోయి 100 రూపాయలు గెలుచుకున్నాడు. గెలిచినా ఫస్ట్ గేమ్ లో ఓడిపోయి 100 రూపాయలు. నేను అట్లా అనుకోని నేను గెలిచాలనుకుంటే 1000 రూపాయలు ఇచ్చి శివాకి ఒక 600 ఇచ్చేసి నేను 500 పెట్టుకుంటాను కదా. అట్లా మనం ఆడము. గేమ్ ఇస్ గేమ్, మనీ ఇస్ మనీ. వాళ్ళు తీసుకోవాలా, సాయంత్రం ఇంటికి వాళ్ళు అంతే. ఓకే, నేను 100 రూపీస్ గెలుచుకున్నా. అండ్ ఫోర్త్ పనిష్మెంట్ ఏంటంటే, సరే దీనికి కూడా ఫ్లిప్ కాయిన్ చేద్దాం. సరే వీళ్ళ ఒపీనియన్ తీసుకుందాం. యాక్చువల్లీ నా ఐడియా ఏంటంటే 5th వచ్చిన వాళ్ళకి లిప్స్టిక్ అప్లై చేసి 4th వచ్చిన వానికి కిస్ చేద్దామని. 5th వచ్చిన 4th వచ్చిన వాడిని కిస్ చేయాలని. లేదనుకుంటే ఫోమ్ ఫేస్ వస్తుంది 4th. అది మీరు డిసైడ్ అయితేనే ఇక్కడున్న వాళ్ళందరిలోకి. ఓకే, కిస్సా మీరు ముగ్గురు డిసైడ్ చేయాలి. ఎవరు కిస్ పెట్టేది? హర్ష కిస్ పెడతా. వద్దులే నువ్వు వద్దు కాదు, మేము నలుగురు. సరే చెప్పు. సరే టైల్స్ అది ఎందుకు ఆడ మోసం జరిగింది లాస్ట్ మ్యాచ్ లో. నువ్వు ముద్దు పెట్టినా ప్లస్ నీకు పనిష్మెంట్ ఉంది కాబట్టి.
దయ్యం చేయను. కిస్ 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 ఎక్కువసేపు పట్టదు మా డిస్కషన్ అదే లిప్ కిస్ ఇచ్చారా? లిప్ కిస్ నీ మగాన్ని లిప్ కిస్ ఇస్తాడా? మూడు మూడు కిస్సులు ఇస్తావా? అబ్బా! ఇదెక్కడ మూడు kiss. ఫస్ట్ వానికే ఏంది రివెంజ్ ఛాలెంజ్ నాది రాచా నాకు ఆనందంగా కిస్ వచ్చా. ఓకే ఉందా వాడు పూసేది చూడు, ఎవరు వాడు? లోకేష్ గారు పూయకూడదు. ఓకే, సరే కళ్ళు మూసుకో 2 నిమిషాలు. నేను ఎట్లా మూసుకోను? ఉండు శివ, ఊరి పోయినాయి. నేను మూస్తా కాదు. రివెంజ్ ఛాలెంజ్ నాదా నీదా శివ? ఒక ఫ్లేవర్ ఫస్ట్ వచ్చి గెలుచుకో. మేము వచ్చిండేది అలా కష్టపడే ఉండు, కష్టపడి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది ఆల్రెడీ. కష్టపడి గెలుచుకోండి మేము. చింపాంజీ ఉన్నట్టుంది. ఉండు బాగా చేయండి మేకప్. చెంబూరు ముద్దు పెట్టాలి కదా లోకేష్ కి. చూసా ఈడంతా యాడ పెడతారు ముద్దు. ఇట్లా చెంపలే పింకిష్ ఉంటాయి చూడు ఆడపిల్ల అట్లా. వాడు అవతల పూసినా వీర తిలకం. నాకు పోయకూడదు. ఓకే నెక్స్ట్ 4th పనిష్మెంట్ అయితే లోకేష్ కి 3 ముద్దులు పెడతాడంట. టీషర్ట్ మూడే మూడు మాట్లాడినట్టు మూడే 3 ముద్దులు ప్రేమగా ప్యార్సే లవ్లీ. నీకే తెలుసా? నేను లిప్ కిస్ అయితే పెట్టను. లిప్ కిస్ అమ్మాయి లాగా కళ్ళు మూసుకో. ఎట్లా తెలుసా? పండ్లు తోమి లేదవా? ఎమోషనల్ కిస్ 4 మీద అబ్బా కొరికినాడు. ఇది లిప్ కిస్. పనిష్మెంట్లు కూడా సక్సెస్ఫుల్ గా అయిపోయింది. నా రివెంజ్ ఛాలెంజ్ అయితే సక్సెస్ఫుల్. నేనైతే ఫుల్ హ్యాపీ. నేను రివెంజ్ ఛాలెంజ్ చేసేటప్పుడు కూడా పనిష్మెంట్ తీసుకున్నాడు, సంతోషంగా ఉన్నాడు. నాకు ఇంకేం సాటిస్ఫాక్షన్ వస్తుంది? మై గర్ల్ ఫ్రెండ్ బ్రో. లాస్ట్ ఛాలెంజ్ లో వీడు నాకు ముద్దులు పెట్టినాడు, ఈ ఛాలెంజ్ లో వాడే ముద్దులు పెట్టించుకున్నాడు. వీడియో ముద్దులు పెట్టించుకున్నాడు. అది రివెంజ్ ఛాలెంజ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యింది. నేను ఫుల్ హ్యాపీ, ఫుల్ సాటిస్ఫై కూడా అయినా. ఇప్పుడు హ్యాపీ. నెక్స్ట్ రెడీ. ఏమో హర్ష కూడా రివెంజ్ ప్లాన్ చేస్తున్నాడేమో, నాకే డౌట్ గా ఉంది. అండ్ గట్టిగా ఇస్తా ఫుల్ రియల్లీ నేను జంప్ చేసిన వీడు కానీ లాస్ట్ వచ్చింది. ఈ వీడియో చాలా బాగా వచ్చింది అండ్ ఫుల్గా ఎంజాయ్ చేసినారు. మీరే కాదు, మీరు కూడా బాగా ఎంజాయ్ చేసినారు. వీడియో ఇంకా ఇప్పుడే చూస్తున్నట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అండ్ ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. దిస్ ఈస్ దేర్ సైనింగ్ ఆఫ్. బై బై.